మా మీద రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే ఆధారాలతో మీరు ఏమైనా చేయండి, లేదు ఉట్టిగా దుష్ప్రచారం చేయాలనుకుంటే నన్ను డైరెక్ట్ ఎదుర్కోవాలి. కానీ మా ఇంట్లో సతిమని వాళ్ళు ఏం పాపం చేసిరండి, నా భార్య ఏం పాపం చేసిందండి? ఇలా ఫోటో పెట్టి ఇలాంటి గాంధీల కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారు కదా, మీరు చేస్తున్న చిల్లర రాజకీయం ఇదా? దీని మీద విచారణ చేపట్టాలి, కేసు వేయాలి. దాని యొక్క బాధ్యులు ఎవరెవరు వేసిండ్రో వాళ్ళందరూ, ఈ మొత్తం ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ఫ్యాక్టరీ కుటుంబ సభ్యులను కూడా లాగేదైతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారో దీన్ని మానుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేస్తున్న స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అందులో 30 కోట్ల ముడుపులు వాటిని ప్రశ్నించడం, మరి సీతక్క గారిని మేము దాని మీద సమాధానం చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని కోరడం నేరమా? ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రశ్నలు అడుగుతున్నాం, వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు కానివ్వండి వారిని నిలదీస్తున్నాం. కానీ దానికి సమాధానాలు చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, మా సతీమణి ఫోటోని పెట్టి ఆంధ్రప్రభ అని ఒక తప్పుడు న్యూస్ ని క్రియేట్ చేసి, తప్పుడు న్యూస్, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రభ మెయిన్ పేపర్ లోనే స్పష్టంగా వచ్చింది, ఇది పేపర్ 6వ పేజు స్టేట్ ఎడిషన్ లో స్పష్టంగా వచ్చింది. అసలు ఆంధ్రప్రభలో రాని వార్తను కూడా కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రభ అని క్రియేట్ చేసి ఇవాళ కుటుంబ సభ్యులు, మా సతీమణి చదువుకున్నది, LLM పూర్తి చేసింది, లాయర్ తను, కానీ ఇలాంటి తప్పుడు వార్తలు చేసే కాంగ్రెస్ గాంధీ భవన్ కేంద్రంగా ఇవాళ ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏ వ్యక్తి అయితే ఇందులో వాళ్ళు చేసిర్రు, రకరకాల కాంగ్రెస్ హ్యాండిల్స్ చేసిర్రు, టీమ్ రేవంత్ అని కొన్ని హ్యాండిల్స్, ఇది కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్, వాటి మీద ఇక్కడ ఎందుకంటే కొందరు వ్యక్తులు ఇక్కడ కుకట్పల్లికి చెందిన వ్యక్తులు కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల మీద మరి ఏసీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒకటే, బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల అంశాల మీద క్వశ్చన్ చేస్తాం. జూపల్లి కృష్ణారావు గారి సోమ్ డిస్టిలరీస్ విషయం మీద, కాంట్రాక్ట్ విషయం మీద క్వశ్చన్ చేసినాం, ఆధారాలతో క్వశ్చన్ చేసినాం. రేవంత్ రెడ్డి గారి అల్లుని యొక్క మ్యాక్స్ బిఎన్ ఫార్మా గురించి బయటపెట్టినాం, మెడికోవర్ యొక్క షేర్స్ గురించి బయటపెట్టినాం, ఆధారాలతో బయటపెట్టినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కి, కోత్వాల్గూడలో చేస్తున్న మైనింగ్ కి అక్కడికి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా వెళ్లి కంటైనర్ మీద రంగులు పూస్తే దాన్ని పెట్రోల్ తో తుడిచి మరి ఈ రాష్ట్ర ప్రజలకు చూపెట్టినాం ఆధారాలతో సహా. సీతక్క గారి విషయంలో కూడా ఆధారాలతో సహా మేము కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి గారికి ఆధారాలు వారికి ఇచ్చి మేము ఫిర్యాదు చేసినాం.